ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామం బట్టి మీ అందరికీ కూడా వందనాలు. దేవుడు మహిమ పట్టి ముందుకు కొనసాగుతాం. ఈ దినానికి గాను దేవుడు మనకు అనుగ్రహించే వాక్యం అందుకొని ఆ మహోన్నతుని కనపరుస్తూ ఆయన మార్గంలో మనం ఉందాం. ఈ రోజు మనకు అనుగ్రహించే వాక్యము విలాప వాక్యములు 3వ అధ్యాయమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. 3వ అధ్యాయము 18వ వచనమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. ఆ వాక్యము, నాకు బలము ఉడిగెను అనుకొంటిని, యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకుంటుని అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. ఏమై ఉందంటే, నాకు బలము ఉడిగెను అనుకుంటుని, యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకుంటుని అని దేవుడు తన వాక్యము ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. ఇప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, మనం అన్ని విషయాల్లో కూడా మనం దేవుణ్ణి అనుసరిస్తూ విశ్వాసములో ముందుకు కొనసాగుతూ దేవుని మీద ఆధారపడుతూ మన శక్తిని మించిన భారములో ఆయన మనకు అనుగ్రహించినప్పుడు కూడా నమ్మకముగా యథార్థముగా దేవుని పాద సన్నిధిలో కొనసాగేవారు కొందరు ఉంటారు. ఇంకొందరు దేవుడు అనుగ్రహించినప్పుడు ఆయన సహాయము చేసినప్పుడు, నా పరిస్థితులన్నిటినీ సానుకూలపరిచినప్పుడు, నాకు సహాయము సంపూర్ణముగా లభించి నాకు విడుదల కలుగు చేసినప్పుడు, నా బాధ్యతలన్నీ తీరిపోయినప్పుడు, అప్పుడు నేను దేవుని కొరకు నిలబడతాను, అప్పుడు నేను దేవుని కొరకు ఆయన మార్గములో ఉంటాను అని అనుకుంటూ చాలామంది మనం అనుకుంటూ ఉంటాం కదండి. దేవుడు అంటున్నాడు, లాస్ట్కి వచ్చేసరికి ప్రసంగి గ్రంథంలో కూడా చివరి అధ్యాయంలో కొన్ని మాటలు ఉంటుంది. దానిలో పళ్ళను గురించి, కళ్ళను గురించి, మాటను గురించి, చెవులను గురించి, ఒంట్లోని శక్తిని గురించి, కాళ్ళను గురించి, అన్నిటిని గురించి మాట్లాడుతూ అన్నీ ఉడిగిపోయిన తర్వాత దేవుని దగ్గరకు వచ్చి ఏం చేయగలమండి మనం అసలు? దేవుడు అంటున్నాడు, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా దేవుడి పాద సన్నిధిలో ఉండి, నేను ఇప్పుడేం వెళ్ళి సేవ చేస్తాను, నేను ఇప్పుడు వెళ్ళి ఎవరికి ఏం దేవుని గురించి చెప్తాను, నేను దేవుని సాక్షిగా ఎలా నిలబడగలను నేను అని అనుకుంటున్నారేమో. ఒకవేళ లేక నేను ఏదైనా చేయాలనుకుంటున్నా, ఇంకేదైనా తలంపు కలిగి ఉన్నా, నేను దాని ప్రకారం నడవాలనుకుంటున్నా, నా శక్తి నా బలము నాకు సరిపోవట్లేదు అన్న ఆలోచనతో నిలబడి ఉన్నావా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన అంటున్న మాట ఏమై ఉందంటే 18వ వచనములో, నాకు బలము ఉడిగెను అనుకుంటుని అని అంటూ, ఆ తర్వాత యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకుంటుని. మొదటిదేమో బలం ఉడిగిపోయింది అని డిక్లేర్ చేస్తుండడం, రెండవదేమో నాకు ఇంకా దేవుని యందు ఆశలు లేదు అని అనుకుంటున్నా, అంటే డౌట్. ఈ రెండింటిని బట్టి దేవుడు ఏమంటున్నాడు ఈరోజు వాక్యములో మనతో మాట్లాడుతున్నాడంటే, నాకు బలము ఉడిగెను అని అనుకుంటువి. ఈరోజు ఏ విషయంలో నువ్వు నా శక్తి సరిపోవట్లేదు, నా బలం సరిపోవట్లేదు, ఏ విషయంలో దేవుని ముందు నేను కొనసాగలేకుండా ఉన్నాను అని అనుకుంటూ నువ్వు బాధపడుతున్నావేమో, ఈ వాక్యాన్ని బట్టి నువ్వు కృంగిపోని అవసరం లేదు. ఇక్కడున్న వాక్యము కృంగిపోవడానికి కాదు, నిన్ను బలపరచడానికి, నిన్ను ఆశీర్వదించి లేవనెత్తుకోవడానికి దేవుడి రోజు నీతో విలాప వాక్యంలోని ఈ వాక్యమును బట్టి మాట్లాడుతున్నాడు దేవుడు. సంఘం ఎలా ఉంది ఈరోజు? ఏ ఒక బలహీనత రాగానే నా బలం ఉడిగిపోయింది అని అనుకున్న పరిస్థితుల్లో ఉందా? అలా ఉంటే వాక్యము వింటున్న వారిలో సరిగ్గా పని చేయడం లేదని అర్థం అండి. ఆ తర్వాత నాకిక యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకుంటుని అంటే నీ నిరీక్షణ ఎవరి మీద ఉంది? మరి ఎవరి మీద ఆధారపడి ఉంది నీ విశ్వాసము? అన్ని కలుగు చేసిన నీ దేవుని మీదనే కదా. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ఏమంటున్నాడు? మనలో ఎఫెసీ పత్రిక 3:20లో ఏమంటున్నాడు? మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున ఆయన మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగలిగిన దేవాది దేవుడు మనకు తోడుండగా, మనము ప్రార్థించే విషయంలో, మనకు కావాల్సినవి అడిగి పొందుకునే విషయంలో దేవుని మీద ఎలా ఆధారపడుతున్నాం మనం దేవుని దగ్గర? అందుకే ఆయన మనతో మాట్లాడుతూ సెలవిస్తున్నాడు. ఈరోజు నువ్వు ఏ ఆలోచనతో ఉన్నావు? ఏ స్థితిలో ఉన్నావు? దేవా, నేను ఎవరికన్నా వెళ్ళి, నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తుంటాయండి. దానిలో చాలా మంది కూడా ఏజ్డ్ పర్సన్స్ కొంతమంది చేస్తారు. వాళ్ళు అంటారు, అమ్మ ఈ వయసులో నేను ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించలేనమ్మా, కానీ నేను చెప్పే ఈ సాక్ష్యాన్ని మీరు నలుగురితో పంచుకుంటే ఈ విధంగానైనా దేవుణ్ణి నేను మహిమపరుస్తున్నానేమో అమ్మా, అందుకని మీకు ఫోన్ చేశాను అని అన్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుందండి. ఎందుకంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, కానీ దేవుణ్ణి అయితే వెతుకుతున్నారు. దేవుడు చేసిన కార్యాలను ఇతరుల దాకా తీసుకెళ్లాలన్న ఆశ కలిగి ఉన్నారు. వాళ్ళు ఆ యొక్క తృష్ణతో వాళ్ళు ఉన్నారు. దానిని బట్టి దేవుడు ఆశీర్వదించడా? వాళ్ళు అనుకోవచ్చు కదా, నా బలము ఉడిగిపోయింది, నాకు ఇంకా ఆశలు లేవనుకున్నానని అనుకుంటే నోట్లో మాట కూడా బయటికి రాదు కదండి. కానీ
నోరు పని చేస్తున్నంత కాలము, కాళ్ళు పని చేస్తున్నంత కాలము, కళ్ళు చూస్తున్నంత కాలము, మనకిచ్చిన జ్ఞానమును మనం ఉపయోగించుకున్నంత కాలము ఆ దేవాది దేవుడు మహిమపరచబడగలడు. ఈ యొక్క తలంపు నీలో నాలో మనలో ఉంటే నాకు బలం లేదు అని అనుకోము, నా ఆశలు ఇంకా దేవుళ్ళో లేవు అని కూడా మనం అనుకోమండి. అందుకే దేవుడు మాట్లాడుతూ ఆయన సెలవిస్తున్నటువంటి మాట, నాకు బలము ఉడిగెను అని అనుకుంటుని, యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకుంటుని. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు పడుతున్న వేదన, నీ భారము, నీ బాధ సమస్తమును దేవుడు చూస్తున్నాడు. చివరి స్థితికి వచ్చేసి నాలో ఇంకా బలం లేదు ప్రభా నీలో మొరపెట్టడానికి, నేను ముందుకు కొనసాగలేను నా యేసయ్య, నేను మొరపెట్టలేను ప్రభా, నేను అలసిపోయాను ప్రభా అని అనుకుంటున్నావా? ఈరోజు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. నీకు బలమును ధరింపచేవాడు ఆయన, నువ్వు కాదు. నువ్వు పొందుకొని అవసరం లేదు, దేవుడు నీకు ఇస్తాడన్న నిరీక్షణతో విశ్వాసముతో నువ్వు ఎదురు చూస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు. ఆ తర్వాత ఏమంటున్నాడు? యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకుంటుని అంటే అర్థం ఏంటి? తిరిగి దాన్ని మొలకెత్తింప చేయగలడు దేవుడు. అందుకే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయిచున్నానని దేవుడు మాట్లాడతారు కదండి వాక్యము ద్వారా. కాబట్టి నీ ఆశీర్వాదాలకు ఏది అడ్డుకట్టగా ఉందో దాన్ని తొలగించుకొని దేవుడి మార్గంలో ముందుకెళ్ళడానికి మనం ప్రయత్నం చెయ్యాలి. అంతేకాని ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఇంకేదో మాట్లాడేస్తారు, ఇంకేదో ప్రార్థన చేస్తారు, వాళ్ళ ద్వారా నేను ఆశీర్వాదం పొందుకుంటానా అనుకున్నంత కాలము మనము దిగజారిపోయిన స్థితిలోనే ఉంటామండి. కానీ ఎప్పుడు మనల్ని మనం ప్రిపేర్ చేసుకుని దేవుడి సన్నిధిలో నిలబడి, దేవా నాకు శక్తినిచ్చువాడవు నీవు, నాకు బలమునిచ్చువాడవు నీవు నా యేసయ్య, నేను అడిగిన దానికంటే అత్యధికంగా చేయగలవాడవు నీవు నా యేసయ్య, దేవా నేను సమాధిలోనికి వెళ్ళేంత వరకు ప్రభా నీ నామాన్ని గణపరుస్తాను, ఆ మాట నా నాలుక మీద ఉంచునా యేసయ్య. ప్రభా నిరంతరము నేను నీ నామాన్ని ఘనపరిచే తలంపులలోనే నేను ఉండడానికి సహాయము చేయి తండ్రి. నాకు అన్నీ అనుగ్రహించేవాడు నీవు ప్రభాని. స్థిర చిత్తముతో, స్థిర ఆలోచనతో, స్థిర విశ్వాసముతో నీ నిలబడి దేవుని యందు నువ్వు కనిపెడితే నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు. యెహోవా యందు నాకు ఇక ఏ ఆశలు లేవనుకుంటున్నానంటే ఇంకెవరి మీద ఆశలు ఉన్నట్టు, ఎవరి కొరకు నిరీక్షిస్తున్నట్టు, ఎవరొచ్చి ఏం చేస్తారని ఎదురు చూస్తున్నట్టు? దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఏ విషయంలో కృంగిపోకు. శారీరకంగా నలిగిపోతున్నావా? ఆరోగ్యపరంగా కృంగిపోతున్నావా? దేవుడి రోజు నీ దగ్గరకు వచ్చి జవాబిస్తున్నాడు. నాకు బలముందు ధరింపచేయవాడు ఆయనేనే అని నువ్వు అనుకుంటే, నాకు బలము ఉడిగినదని నేను అనుకుంటుని, యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవనుకుంటుని. అదే యెహోవా నీ దగ్గరకు వచ్చి నీకు బలమునిస్తాను, నీ ఆశలు నెరవేర్చు మార్గములో నిన్ను నడిపిస్తానని ఈరోజు దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ వాగ్దానం అందుకొని ఆ దేవాది దేవుడు నువ్వు గణపరచడానికి సిద్ధంగా ఉంటే ఈ వాక్యం ఈరోజు నువ్వు స్వతంత్రించుకొనబోతున్నావు. ఇటు కృప ఈ వాక్యము ద్వారా వాక్యము విన్న మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము దేవా, నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. యేసయ్య, నాకు ఇక బలం ఉడిగేని అనుకుంటుని, యెహోవా యందు నాకు ఇక ఏ ఆశలు లేవనుకుంటుని అని అన్న నిరీక్షణతో కూడిన మాటలు కాక ప్రభా, నీ యందు బలముతో కూడిన విశ్వాసమును మాకు దయచేసి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. నా దేవా యేసయ్య, నీకు వందనాలు. 10th ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోనండి, మీ జ్ఞానముతో నింపండి, ఆ బిడ్డలకు మంచి భవిష్యత్తును సిద్ధపరిచి దయచేయమని ప్రార్థిస్తున్నా. యవనస్తులను జ్ఞాపకం చేసుకుని మీ అరచేతులలో చెక్కుకునే కాపుదల దయచేయండి. వివాహాలు కావలసిన వారికి ప్రభా వివాహ ద్వారములు తెరవమని ప్రార్థిస్తున్నాను నా యేసయ్య. అయ్యా నీకు వందనాలు. అనారోగ్య స్థితిలో ఉన్నవారు యేసు నామమున ఆరోగ్యమును పొందుకుందురు గాక. దేవా నీకు వందనాలు తండ్రి. నా యేసయ్య, మోయబడిన గర్భాలు యేసు నామమున తెరవబడును గాక. యేసయ్య నీకు వందనాలు ప్రభా. సంతాన భాగ్యమును దయచేయండి నా తండ్రి, మీకే వందనాలు. ఎవరికైతే రక్షణ లేదో రక్షణ మార్గంలో స్థిరపరచండి, నీ కృపతో ఆదరించి ముందుకు నడిపించమని. ఎవరైతే ప్రభా ఈ రోజు పుట్టినరోజులు యానివర్సరీలు చేసుకుంటున్నారో వాళ్ళందరినీ మీరు ఆశీర్వదించండి. మీ వలన పొందుతున్న మరొక సంవత్సరం అనే దయా కిరీటమును మీ ద్వారా ధరించుకొని ఉన్నారు కనుక ఈ సంవత్సరం అంతా కూడా వారికి మీరు తోడై ఉండి అన్ని విషయాల ఆదరణనిచ్చి మీరు ముందుకు నడిపించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మా ఈ ప్రార్థన మీ ఆశీర్వాదముగా మేమందరము కూడా అడిగి నీ వలన పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.